వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నా పేరు వెంకటేష్ గౌడ్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని మహబూబ్నగర్ పురపాలక వైస్ చైర్మన్ తాటి గణేష్ హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా సీసీగుంట మండలం కురుమూర్తి దేవస్థానం వద్ద యువజంట ఆత్మహత్య. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సల్లాసార్ ప్రాజెక్టు వద్ద నీటి ప్రమాదం, క్షేమంగా ప్రాణంతో బయటపడ్డ యువకుడు. ఇటీవల కొంతమంది ముదిరాజులమని చెప్పుకుంటూ మంత్రి ముదిరాజులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మంత్రిపై తీవ్ర స్థాయి విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముదిరాజ్ మహాసభ నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ మాట్లాడుతూ పాలమూరు రాబిన్హుడ్ పండుగ సాయన చరిత్రను వెలుగులోకి తీసుకురావాలనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పండుగ సాయన సమాధిని ఆధునీకరించడం కోసం 10 లక్షల రూపాయలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంజూరు చేశారన్నారు. స్వార్థపరులు, కులబుద్ధిగాలు కులాన్ని రాజకీయానికి వాడుకుంటూ ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ముదిరాజ్ కులం అంటే ఏ ఒక్కరి అబ్బసొత్తు కాదు, కొన్ని లక్షల జాతులది. అదేవిధంగా బీసీ నాయకుడైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొందరు అవకాశవాదులు కులాన్ని అడ్డుపెట్టుకుంటూ కులం మధ్య చిచ్చు పెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో పండగ సాయన విగ్రహం గురించి మేమందరం మంత్రి సీనన్న గారితోకి వెళ్ళగా మంత్రి సీనన్న దానికి సానుకూలంగా స్పందించి బాబు ఎక్కడ పెడతారని అడిగితే మేము బోయపల్లి గేట్ దగ్గర పండగ సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కానీ మంత్రి సీనన్న గారు అంత చరిత్ర గల ఒక గొప్ప వ్యక్తి పండగ సాయన గారిని ఏదో మామూలున పెట్టడం మంచిది కాదు. 10 మందికి 10 జాతులకు పండగ సాయం వెంబడి ఒక ముదిరాజ్ కులమే కాదు, అన్ని కులాలు ఆయన వెంబడి పనిచేశాయి. అందుకోసానికే ఆయన ఆత్మగౌరవం నిలబడాలంటే పద్మావతి కాలనీల గ్రీన్ బెల్ట్ దగ్గర అన్ని విగ్రహాలు ఏర్పాటు చేసిన దగ్గర పండగ సాయం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి గారు సూచన జరిగింది. అప్పుడు మేమందరం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ పండగ సాయన గురించి తెలియని కొందరు వ్యక్తులు, గతంలో ఆయన సమాధి ఎక్కడుంది కూడా తెలియని నాయకులు గత 25-30 సంవత్సరాలు పాలించారు. కానీ ఏనాడు పండగ సాయన సమాధి రోజు కూడా తెలియదు వాళ్ళకు. మన మంత్రి సీనన్న గారు ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీరనపేటలో సంచరిస్తుంటే అక్కడ ఒక వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో గల సర్లాచార్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని గేట్లు ఓపెన్ కావడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో గోపాలపేట గ్రామానికి చెందిన యువకుడు మదనాపురం దగ్గర వాగు ప్రవాహానికి బైక్తో సహా పడడం జరిగింది. అదృశ్యాత్తు ఆ యువకునికి ఈత రావడం వల్ల క్షేమంగా ఒడ్డుకు చేరాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వచ్చిన చూడు ఏమి ఇంత నిండుకోని ఆ కారు గుత్తలకైంది పోయింది బస్సు కూడా ఇట్లా అయింది. అవును బస్సు ఇట్లా అయింది, నేను చూసిన. అమ్మో అమ్మో కారోడు అట్లా అయింది కదా. టైర్లు పోతాయి కదా, సీకులు తాకితే నీళ్ళు నూకుతాయి. హెల్ప్ చేయాలి. వెనక జరిగింది
ఎంపీకి దబాయించన్నా కొట్టాలి. రమ్మను ఎందుకు అప్లై ఆడట్లే బాయ్ బైక్ పోయింది కదా, బైక్ పోయింది. బైక్ ఇట్లీ రాళ్ళకాడ ఎన్నో ఆగుతుందిరా, ఏ రాళ్ళకాడ ఆగుతుంది ఎన్నో. కారు వచ్చారా? అరే రేపే బండి వస్తుంది. పోవచ్చు కానీ బైక్ రాళ్ళకి ఎలా కొట్టుకుంటుంది అంతే. ఈయనే ఉంటుంది కదా రాళ్ళక ఈయనే రాళ్ళ. వనపర్తి జిల్లా అమర్చింత మండలంలో తెలంగాణ నాయ బ్రాహ్మణులకు ఫెడరేషన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నాయ బ్రాహ్మణ కులాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికి చివరికి నాయ బ్రాహ్మణ సంఘానికి ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయకుండా దానికి చైర్మన్ నియమించకుండా తప్పించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం తయారైందని ఆ సంఘం విద్యార్థి నాయకులు ఎం వినోద్ కుమార్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 250 కోట్ల రూపాయల నాయి బ్రాహ్మణ ఫెడరేషన్కు కేటాయిస్తున్నామని చెప్పి 182 కోట్ల 50 లక్షలు రద్దు చేసి కేవలం 67 కోట్ల 50 లక్షల రూపాయలను మాత్రమే నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ పేరు మీద రిలీజ్ చేసి దాంట్లో కూడా 28 కోట్ల 43 లక్షలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సభ్యులలో కేవలం 5,656 మందికి ఒక్క వ్యక్తికి ఫెడరేషన్లో 50,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగిందని మళ్ళీ 39 కోట్ల 7 లక్షల రూపాయలు తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకుందన్నారు. రాష్ట్రం అవతరించి 6 సంవత్సరాలు పూర్తవుతా ఉన్న ఈ యొక్క నాయ బ్రాహ్మణుల యొక్క బతుకులు దీనస్థితిలోనే ఉన్నాయి. ఆనాడు 2017-18 అసెంబ్లీ బడ్జెట్ సమావేశం లోపల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లోపల ప్రజకులకు నాయ బ్రాహ్మణులకు కలిపి 500 కోట్ల రూపాయలు ఫెడరేషన్ రూపంలో ఆ 2 కులాలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆయన ప్రకటించినటువంటి రజక నాయ బ్రాహ్మణులకు 500 కోట్లలో నాయ బ్రాహ్మణ కులానికి 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. కానీ తాను ప్రకటించినటువంటి 250 కోట్ల రూపాయలను ఈ యొక్క నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ రూపంలో అప్లై చేస్తున్నటువంటి సభ్యులకు అందించకుండా అందులోపల 182 కోట్ల 50 లక్షలు రద్దు చేసి కేవలం 67 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే గ్రూప్ సభ్యులకు ఇవ్వకుండా వ్యక్తిగతంగా అప్లై చేసుకున్నటువంటి 50,000 రూపాయల చొప్పున అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,656 మంది నాయ బ్రాహ్మణులకు మాత్రమే అందివ్వడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏ విధంగా అందించారంటే 67 కోట్ల 50 లక్షల రూపాయలు కూడా పూర్తిగా 5,000 ఈ యొక్క 50,000 రుణాలు అందివ్వలేదు. కేవలం అందుట్లో 39 కోట్ల 7 లక్షల రూపాయలు అందుట్లో కూడా రద్దు చేసి కేవలం 28 కోట్ల 43 లక్షల రూపాయలు మాత్రమే 50,000 రూపాయల చొప్పున అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సంఘం తరపున అమర్చింత మండలం వనపర్తి జిల్లా శాఖ తరపున కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మేమేమని చెప్తా ఉన్నామంటే
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా తెల్లవారుజామునే స్థానిక పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరమని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడి ప్రకటించక ముందే పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూసి ఎందుకు భయపడుతున్నారని పోలీసు వ్యవస్థ ద్వారా అరెస్టులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎలిజాల చంద్రయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జబ్బు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఈరోజు పోలీసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసమో తెలవడం లేదు. ఒక పక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అసెంబ్లీ ముట్టడి ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా ముందే పోలీసు వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయడము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ కార్యకర్తలంటేనే భయపడి అరెస్ట్ చేయడము ఇది దారుణంగా ఉంది. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈరోజు ఏది సంబంధం లేకుండా, ఈరోజు ఏ కార్యక్రమం లేకున్నా అసెంబ్లీ ముట్టడి ఉందని ముందస్తు అక్రమ అరెస్టులు చేయడము ఇది దారుణంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై జై బీజేపీ, జై బీజేపీ. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి జాతరలో యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చూసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువతీ యువకులది కూడా నర్వ మండలం ఇంకపల్లి గ్రామం అని తెలుస్తోంది. బాలిక నారాయణపేట జిల్లా సీసీకుంట మండలం కస్తూరిబాయి గురుకుల పాఠశాలలో 9వ వరకు చదువుతోంది. వీరు శనివారం ఇంట్లో నుండి వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు గుళికల మందు తిని చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఇరువురి దేహాలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చోదర్గూడ మండల కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం సరికాదని నాయకులు మండిపడ్డారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చోదర్గూడ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కోనేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ పార్టీ నాయకులు కుర్మయ్య, మధు, ప్రకాష్, పండు, మల్లేష్లను అసెంబ్లీ ముట్టడికి వెళ్లనివ్వకుండా ముందస్తుగానే చోదర్గూడ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలా అరెస్టులు చేయడం వల్ల మా ఉద్యమాలు ఆగవని, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పేర్లతో పేద ప్రజలను పట్టి పీడిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలని, లేని ఎడల రాబోయే కాలంలో ప్రజల నుండి తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు చౌదర్గూడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో అకారణంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడము చౌదర్గూడ మండల శాఖ నుంచి ఖండిస్తున్నాం. వాస్తవంగా
ఈరోజు అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచడానికి అంత విపత్కర పరిస్థితి ఏమొచ్చింది? ఈరోజు ఎంఐఎం వాళ్ళ తొత్తుల యొక్క ఓట్ల కోసము ఇవాళ స్పెషల్గా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. ఏందే రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవా? ఈరోజు రైతాంగము భారీ వర్షాలకు పంట నష్టం అయిపోతుంది. అటువంటి సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ, వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తుల గురించి కానీ ఏమాత్రం సోయలేదు. కానీ ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయనే ఒకే ఒక కారణంతో సవరణ చేయడానికి 3 పిల్లలు ఉన్న జీవోను జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మైనార్టీ సంతుష్టీకరణ కొరకే ఈ జీవోను 3 పిల్లల జీవోను రద్దు చేసి వారిని సంతుష్టీకరణ చేయడానికే ఈ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేయడానికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ ఎంతవరకు సమంజసం? ఆలోచన చేయాలి కేసీఆర్ గారు. ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మేము వస్తాం. మేము వచ్చినప్పుడు మీరు తెచ్చిన జీవోలన్నీ బొంద పెడతామని ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థలాలలో ఉన్న రైతాంగం కానీ, కార్మికులు కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని అది కట్టియలేదు, 3 ఎకరాల భూమి ఇస్తా అని అది చేయలేదు. ఎన్నో వాగ్దానాలు. నేను మాట ఇస్తే తలకాయ కోసుకుంటా కానీ మాట తప్పనన్నావు. ఈరోజు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు ఆలోచన చేసుకో. నీవు నీ మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలు ఎన్ని అమలు చేశావు? నీవు పెట్టిన 236 మేనిఫెస్టోలో 56 వాగ్దానాలు ఓకే చేశావు. 180 వాగ్దానాలు ఇంకా అమలు చేసేది ఉంది. అన్ని తుంగలు దొక్కావు. ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ₹1 లేదు. వ్యవసాయ రుణమాఫీ చేస్తా అన్నావు, ₹1 రుణమాఫీ లేదు. ఆలోచన చేయండి. అవిట్ల మీద ధ్యాస పెట్టండి, ఓట్ల మీద కాదు. ఈ చౌదరిగూడ మండల శాఖ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి మొండి వైఖరి అయితే ప్రజలు ముందు నిన్ను పొందబెడతారని మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. నశించాలి కేసీఆర్ మొండి వైఖరి, నశించాలి 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 కేసీఆర్ మొండి వైఖరి, నశించాలి నశించాలి. అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రైతులు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు కేసీఆర్ సభలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని, రైతులు పంట పండించకపోతే ఆకలి చావులే, ఒక రైతును మనం కాపాడుకోకపోతే మనం ఉండి వ్యర్థమని అన్నారు. అకాల వర్షానికి పంట నష్టం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అకాల వర్షానికి వివిధ రకాల తెగుళ్ళు వచ్చి పంట చాలా నష్టపోయింది. కావున ఎకరానికి 50,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఒక రైతును మనం కాపాడుకుంటే 100 కుటుంబాలను ఆ రైతు ఆదుకోగలుగుతాడు. ఈరోజు రైతులను ఆదుకోకపోతే మానవ మనుగడనే నిర్వీర్యం అయిపోతుందని తెలియజేయడం అనేది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రైతులు వారి వంతుగా ఎంతో కృషి చేశారు. సకల జన సమ్మెలో పాల్గొన్నారు, రోడ్లపైకి వచ్చారు. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు తిండికి లేకపోయినా సరే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో తిండి పెట్టాలని ఆశతో రైతులు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి అలాంటి రైతులను మనం నిర్లక్ష్యం వహించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని తెలియజేయండి. ఇప్పటికే కొంతమంది రైతులు పంటలు పండకవని చెప్పేసి ఇలాంటి అకాల వర్షాలకు ప్రభుత్వం ఆదుకుంటలేదని చెప్పేసి చాలామంది రైతులు మహానగరాల్లో గుర్కాలుగానో లేదా బ్యాంకుల దగ్గరనో ఏటీఎంల దగ్గరనో పలు చోట్ల వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. 10 మందికి అన్నం పెట్టిన చెయ్యి ఈరోజు 10 మందిని చేయి జాపి అడుక్కునే పరిస్థితి. ఈ దౌర్భాగ్యం
మన ప్రభుత్వాలు కలిగజేసినాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా రైతులను ఈ అకాల నష్టానికి ఎకరానికి 50,000 రూపాయలు ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అలాగనే పత్తి పంటకు బాగా తెగులు తాకి బాగా నల్లబడిపోయింది పత్తి పంట. కావున గ్రామాలలో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పత్తిని కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కోరడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని మహబూబ్నగర్ పురపాలక వైస్ చైర్మన్ తాటి గణేష్ హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా సీసీగుంట మండలం కురుమూర్తి దేవస్థానం వద్ద యువజెండా ఆత్మహత్య. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సల్లాసార్ ప్రాజెక్టు వద్ద నీటి ప్రమాదం, క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డ యువకుడు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.